వైజాగ్లో బికినీ షోలకు బియర్ పార్టీలకు పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వం హోదా కోసం యువత చేపట్టిన పోరాటానికి అనుమతినివ్వకపోవడం నీతి మాలిన రాజకీయ చర్య అని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాష్ట్ర హక్కులను ప్రజల హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని విమర్శించారు ఆమె. ఈరోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఒకవైపు ఉన్నాడు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు యువత తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు అంటూ డబ్బాలు కొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీచ్లో బికినీ షోలకి పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ప్రత్యేక హోదాకి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే బీర్ పార్లర్లు పెట్టి బీచుల్లో తాగి తందనాలాడమంటున్నాడు. కానీ అదే యువత తమ భవిష్యత్తు కోసం ఈరోజు మరి విశాఖ బీచ్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి అంటే పర్మిషన్ లేదు అని చెప్పడం ఎంత నీతిమాలిన రాజకీయం ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ర్యాలీలు చేస్తున్నారో ప్రత్యేక హోదా కోసం వారందరూ కూడా దుర్మార్గులు, డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్ళు అంటున్నారు. ఈ రాష్ట్ర యువత డబ్బుకి అమ్ముడుపోతుందని మీ ఉద్దేశమా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు మేము కాదు దుర్మార్గులు, మీరు దుర్మార్గులు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాలరాస్తున్న మీరు దుర్మార్గులు. ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న మీరు దుర్మార్గులు. ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాని ఢిల్లీలో కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన మీరు దుర్మార్గులని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం ఉంది? ప్రత్యేక ప్యాకేజీలే ముద్దంటున్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, విద్యార్థులకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని మీకు కూడా తెలుసు. కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల కేవలం మీకు మీ నాయకులకి మాత్రం కమిషన్లు వస్తాయని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ముందుకొస్తే మీ వెన్నులో చలుపుట్టి అసలు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు ఎలా వస్తాయి, ఒకసారి రాయితీలు ఎలా వస్తాయో జీవోలు చూపించమంటాం చాలా సిగ్గుచేటు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాయితీల జీవోలు మీ కళ్ళకి కనిపించలేదని నేను అడుగుతున్నాను. ఇదే ఉత్తరాఖండ్లో మరి ప్రత్యేక హోదా లేకపోతే ఆ కొండల మీద పరిశ్రమలు ఎలా వచ్చేవి, మరి ఆ రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందేవని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది కాబట్టే మీ ఎంపీలైన సృజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, గల్లా జయదేవ్ కానీ వారి యొక్క పరిశ్రమల్ని అక్కడ పెట్టారే. కానీ ఈరోజు మీ రాష్ట్రంలో ఈ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నా కూడా మీ ఎంపీలు ఇక్కడ పరిశ్రమలు పెట్టలేదు అంటే కేవలం ప్రత్యేక హోదా లేకపోవడం అన్న విషయం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఈరోజు మీరు దేశ విదేశాలు తిరుగుతున్నాను పరిశ్రమలు తేవటానికి అంటున్నారు. మీరు 27 సార్లు విదేశాలకు వెళ్ళారే, ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా? ఒక యువతకైనా ఉద్యోగం తీసుకురాగలిగారా అంటే శూన్యం. కేవలం మీ యొక్క విలాసాలకి, మీ విందులకి, మీ షికార్లకి ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు తప్ప మీ విదేశీ యాత్రల వల్ల ప్రజలకి యువతకి ఎటువంటి ఉపయోగం లేదు అనేది అందరికీ కూడా అర్థమైంది. మీరు కనుక ప్రత్యేక హోదాను సాధించగలిగితే ఖచ్చితంగా మనం ఇక్కడ కూర్చుంటేనే పరిశ్రమలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని నడిపితే వారి వెనక మేము ఉండటానికి కూడా రెడీగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఈరోజు ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పే మీ అందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. మరి ఆ రోజు ఇదే వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ఇస్తానన్న వెంకయ్య గారు, అలాగే 15 సంవత్సరాలు ఇస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయని చెప్పిన మీరు మరి ఆ రోజు బుద్ధి జ్ఞానం లేక చెప్పారని నేను అడుగుతున్నాను. మరి అది ఉపయోగం లేకపోతే ఎందుకు మీరు అసెంబ్లీలో మరి అన్ని పార్టీలతో పాటు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రత్యేక హోదా కావాలని మరి కేంద్రానికి పంపించారు? ఆ రోజు మీకు అవగాహన లేదని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం ఈరోజు మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అవినీతి నుంచి బయటపడటానికి